నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతిక కాయం నర్సంపేట చేరుకున్నారు. సో నర్సంపేటలో పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించిన భౌతిక కాయాన్ని చూసినటువంటి జనం కన్నీరు మున్నీరైతున్నటువంటి పరిస్థితి. నా వెనకాల మీకు ఒక వీడియో కనబడతా ఉన్నది, పెద్ది సుదర్శన్ రెడ్డి వాళ్ళ సతీమణి. సో ఆ భౌతిక కాయాన్ని జనాలు చూస్తూ ఉంటే జనాలు కూడా కన్నీరు మున్నీరైతున్నటువంటి పరిస్థితి. పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి అసలు ఆమె ఎక్కడ కూడా ఆమె తీసుకోలేకపోతా ఉన్నారు. ఆల్రెడీ పెద్ది సుదర్శన్ రెడ్డి హాస్పిటల్లో మరణించిన వార్త తెలిసినటువంటి వెంటనే పెద్ది సుదర్శన్ రెడ్డి ఉన్నటువంటి రూమ్కి వెళ్ళినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య పెద్ది సుదర్శన్ రెడ్డి మీద ఒకేసారి ఇట్లా పడిపోవడం, అలాగే నువ్వు లేకపోతే నువ్వు ఉండలేను, నేను బ్రతకలేను, నా వల్ల కాదు, మన పిల్లలు ఉండలేరు, నేను మర్చిపోలేను, నా వల్ల కాదు, నా జీవితంలో నువ్వు లేకపోతే ఊహించుకోలేను అంటూ కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి హాస్పిటల్లో కన్నీళ్లు పెట్టుకున్నటువంటి వీడియో కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు పూర్తి స్థాయిలో వైరల్ అవుతా ఉంది. పెద్ది సుదర్శన్ రెడ్డి మరణించినటువంటి వార్త వినగానే, ఆ భౌతిక దేహం చూడగానే ఒకేసారి ఎలా ఏడుస్తున్నారో జనాలు కూడా మీరు చూడొచ్చు. ఆయన చూడగానే కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి ఆ సిచ్యువేషన్ని కూడా మీరు పూర్తి స్థాయిలో చూస్తూ ఉన్నారు. భౌతిక కాయం కనబడగానే పూర్తి స్థాయిలో నర్సంపేట జనం ఒకేసారి గుండెలు బాదుకుంటున్నటువంటి పరిస్థితి. మా పెద్దన్న మా దగ్గర లేడే, మాతో పాటు లేడే అనేటటువంటి అంశంతో జనాలు చాలా మంది కూడా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి ఆ దృశ్యాలను మనం ఒకసారి మన స్క్రీన్ పైన చూడొచ్చు. పెద్ది సుదర్శన్ రెడ్డి మరణాన్ని ఎవరు కూడా తీసుకోలేకపోతా ఉన్నారు, జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. మా పెద్దన్న మాకు కష్టం వచ్చింది, బాధ వచ్చిందంటే మాకు అండగా నిలబడేటటువంటి మా పెద్దన్న మాతో పాటు లేడే, మాతో పాటు మా పెద్దన్న కనబడడే అనేటటువంటి అది వాళ్ళు తీసుకోలేకపోతా ఉన్నారు. జనం చాలా బాధపడుతున్నటువంటి అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. చాలా మంది జనాలు దండం పెడతా ఉన్నారు పెద్దన్నకు, మా పెద్దన్న అని చెప్పి కన్నీళ్ళు పెట్టుకుంటా ఉన్నారు. బస్సులో పోతున్నటువంటి వాళ్ళు కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతిక గాయాన్ని చూసి వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం చూస్తూ ఉన్నాం. నిజంగా చాలా బాధాకరమైనటువంటి ఘటన. ఇంతమంది జనాలు పెద్దిని చూడడానికి బస్సులో నుండి కూడా బయటకు వస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు, కన్నీళ్లు పెట్టుకుంటా ఉంటున్నారు. అంటే పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేటలో ఎంత కీలకమైనటువంటి పని చేసి ఉండొచ్చు, పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేటలో ఎంత క్రియాశీలక పాత్ర పోషించి ఉండొచ్చు ఒక్కసారి మీరు అర్థం చేసుకోవచ్చు. చాలా మంది జనాలు పాపం కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు, బాధపడతా ఉన్నారు. మా పెద్ది సుదర్శన్ రెడ్డి మాతో పాటు లేడే, మా పెద్ది సుదర్శన్ రెడ్డి మాతో పాటు కనబడతలేడు కదా అని చెప్పి ఎంతమంది కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నారో మీరు చూస్తూ ఉన్నారు. నర్సంపేటలో పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించిన ఏదైతే ర్యాలీలా తీసుకోబోతా ఉన్నారు పెద్ది సుదర్శన్ రెడ్డిని. సో చివరి చూపు ఒక్కసారి పెద్ది సుదర్శన్ రెడ్డిని చూడాలనేటటువంటి ఆలోచనతోటి దాదాపు వేలాది మంది జనం, లక్షలాది మంది కార్యకర్తలు పెద్ది సుదర్శన్ రెడ్డిని చూడడానికి తండోపతండాలుగా తరలిస్తున్నటువంటి పరిస్థితి. నర్సంపేటలో ఉన్నటువంటి జనాలు మాత్రమే కాదు, ఆ పక్కన ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి జనాలు కూడా పెద్ది సుదర్శన్ రెడ్డిని చూడడానికి చాలా మంది తండోపతండాలుగా తరలిస్తున్నటువంటి ఆ సిచ్యువేషన్ ని కూడా మనం పూర్తి స్థాయిలో చూస్తూ ఉన్నాం. చాలా బాధాకరమైనటువంటి ఘటన. నిజంగా ఈ ఘటన చూస్తూ ఉంటే గుండెలను పిండేస్తున్నటువంటి పరిస్థితి. పెద్ది సుదర్శన్ రెడ్డి మరణించడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఒకేసారి హార్ట్ అటాక్ రావడం. ఆయనే వరంగల్లో ఉంటాడు, నర్సంపేటలో నియోజకవర్గం, హన్మకొండలో పెద్ది సుదర్శన్ రెడ్డి ఉంటాడు. అయితే రోహిణి హాస్పిటల్ పక్కనే పెద్ది సుదర్శన్ రెడ్డి ఉంటాడు. అయితే పెద్ది సుదర్శన్ రెడ్డికి ఆదివారం రోజు 26వ తారీఖు ఒకేసారి హార్ట్ అటాక్ వచ్చినటువంటి నేపథ్యంలో పెద్ది సుదర్శన్ రెడ్డిని రోహిణి హాస్పిటల్లో జాయిన్ చేశారు. రోహిణి హాస్పిటల్లో జాయిన్ చేసినప్పటికే పెద్ది సుదర్శన్ రెడ్డి హార్ట్ ఆగిపోయింది. పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించిన బ్రెయిన్ కూడా పనిచేయట్లేదు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆ పల్స్ పడిపోయింది, బీపీ కూడా పడిపోయింది. ఆ టైంలో రోహిణి దవాఖానలో ఉన్నటువంటి డాక్టర్లు పెద్ది సుదర్శన్ రెడ్డికి దాదాపు 45 నిమిషాల పాటు సిపిఆర్ చేసినారు. అప్పుడు పెద్ది సుదర్శన్ రెడ్డి చూడండి ఎంత ఏడుస్తూ ఉన్నారో, చూడండి ఎంత కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నారో. బస్సు పైకి ఎక్కి కూడా ఒక్కసారి పెద్ది సుదర్శన్ రెడ్డిని చివరి చూపు చూడాలనేటటువంటి ఆలోచనతోటి ఎంతమంది జనాలు పెద్ది సుదర్శన్ రెడ్డి కోసం చూస్తూ ఉన్నారో మీరు చూడొచ్చు. కానీ ఈ వీడియో చాలా ఎమోషన్ అనిపించింది. పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి ఆమె ఏడుస్తూ ఉంటే, ఆమె కన్నీళ్లు పెట్టుకుంటా ఉంటే పక్కనున్నటువంటి చాలా మంది ఆ జనాలు చూస్తున్నటువంటి జనాలు
ఎంత ఎమోషన్ అయ్యారో మీరు చూడొచ్చు. మీ పెద్ది సుదర్శన్ అన్న ఇక లేడు, మీ పెద్ది సుదర్శన్ అన్న ఇంకా రాడు, మనం కోల్పోయినాం ఒక నాయకుడిని, మనం కోల్పోయినాం మన పెద్దనని అని చెప్పి వాళ్ళ సతీమణి కన్నీళ్లు పెట్టుకుంటా ఉంటే, ఏడుస్తూ ఉంటే నిజంగా చాలా బాధాకరమైనటువంటి ఘటన. వెరీ ఎమోషన్ సీన్ మనం ఇక్కడ చూడొచ్చు. చాలా బాధాకరమైనటువంటి అంశాన్ని కూడా మనం చూడొచ్చు. అయితే ఎప్పుడైతే హాస్పిటల్కి తరలించే కార్యక్రమం చేసిరో అప్పుడు సిపిఆర్ చేసినారు. సిపిఆర్ చేసినటువంటి నేపథ్యంలో పెద్ది సుదర్శన్ రెడ్డి ఆ బీపీ పల్స్ కొంత అంటే అనుగుణంగానే వచ్చింది, అంటే పర్లేదు బాగానే ఉందని డాక్టర్లు ఫైనలైజ్ చేస్తారు. హుటాహుటిన ఒకవైపు కేటీఆర్కి హరీష్ రావుకి ఇన్ఫర్మేషన్ పోగానే వాళ్ళు హాస్పిటల్కి వచ్చిండ్రు, రోహిణి హాస్పిటల్కి, హైదరాబాద్ నుండి హన్మకొండకు వచ్చిరు. అక్కడ పెద్ది సుదర్శన్ రెడ్డిని లేదు, మెరుగైనటువంటి వైద్యం కోసం, మెరుగైనటువంటి అంశం కోసం మనం యశోద ఆసుపత్రికి తరలించాలనేటటువంటి ఆలోచనతోటి పెద్ది సుదర్శన్ రెడ్డిని హన్మకొండ నుండి గ్రీన్ అంబులెన్స్లో అంటే విత్ ప్రోటోకాల్ ముంగట పోలీస్ వెహికల్స్తో పెద్ది సుదర్శన్ రెడ్డిని ఎక్కడ కూడా ట్రాఫిక్ లేకుండా నేరుగా గంటన్నర సేపట్లో పెద్ది సుదర్శన్ రెడ్డిని ఇమీడియట్లీ యశోద హాస్పిటల్కి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసిరు. సో యశోద హాస్పిటల్కి వచ్చినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి దాదాపు 5 రోజుల పాటు యశోద హాస్పిటల్లోనే చికిత్స తీసుకున్నటువంటి పరిస్థితి. ఆయన ప్రాణాలతో కొట్టుమిట్టులాడుతున్నటువంటి ఆ సిచ్యువేషన్ చూసినాం. హాస్పిటల్లో వైద్యులు కూడా పెద్ది సుదర్శన్ రెడ్డికి వైద్యం అందించినారు. అమెరికా నుండి డాక్టర్లు వచ్చారు, గుండెకి సంబంధించినటువంటి స్పెషలిస్ట్ డాక్టర్లు, నరాలకు సంబంధించిన స్పెషలిస్ట్ డాక్టర్లు, అలాగే మెదడుకు సంబంధించినటువంటి స్పెషలిస్ట్ డాక్టర్లు, వేరే వేరే రాష్ట్రం నుండి, స్టేట్ నుండి, వేరే వేరే దేశం నుండి కూడా, అమెరికా నుండి స్పెషలిస్ట్ కూడా వచ్చి పెద్ది సుదర్శన్ రెడ్డికి ట్రీట్మెంట్ అందించారు. అయినప్పటికీ కూడా పెద్ది సుదర్శన్ రెడ్డికి ఇంజెక్షన్స్ ఇచ్చినప్పటికీ కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి ఎక్కడా కూడా ఆయనే కదలిక లేదు. బ్రెయిన్ మొత్తం కూడా పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించి సైలెన్స్ అయిపోయింది, సైలెన్స్ మోడ్లో వెళ్ళిపోయింది, ఎక్కడ కూడా బాడీ సహకరించట్లేదు. అట్లాంటి నేపథ్యంలో పెద్ది సుదర్శన్ రెడ్డి ఇక మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం, కానీ కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఎదురవచ్చు అని చెప్పి నిన్న రాత్రి 11:50 కుటుంబ సభ్యులకు డాక్టర్లు చెప్పేటటువంటి కార్యక్రమం చేసిరట. పెద్ది సుదర్శన్ రెడ్డి బీపీ పడిపోతా ఉంది, పల్స్ పడిపోతున్నటువంటి నేపథ్యంలో పెద్ద డాక్టర్ పోయి పెద్ది సుదర్శన్ రెడ్డిని చూసినటువంటి నేపథ్యంలో అప్పటికే పెద్ది సుదర్శన్ రెడ్డి 12:57 తన తుది శ్వాసను విడిచినటువంటి పరిస్థితి. సో బయటికి డాక్టర్లు వచ్చి కుటుంబ సభ్యులకు చెప్పేటటువంటి కార్యక్రమం చేసిరట. అప్పటికే హరీష్ రావుకి వాస్తవానికి విషయం తెలుసు, హరీష్ రావు కొంత అందరినీ అలర్ట్ చేసేటటువంటి కార్యక్రమం చేసిండు. మనం పెద్ది సుదర్శన్ రెడ్డిని కోల్పోబోతున్నాం అంటూ కూడా హరీష్ రావు కొంత చెప్పేటటువంటి కార్యక్రమం చేసిందట. అంటే ఆల్రెడీ డాక్టర్లు హరీష్ రావుకు, కేటీఆర్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చేదట. కుటుంబ సభ్యులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే కుటుంబ సభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి, పెద్ది సుదర్శన్ రెడ్డి ఉన్నటువంటి ఏదైతే రూమ్లోకి వెళ్ళి ఒకేసారి మీద పడిపోయి కన్నీళ్లు పెట్టుకుంటా ఉంటే, ఏడుస్తూ ఉంటే నిజంగా బాధాకరమైనటువంటి ఘటన. చాలా ఇబ్బంది అనిపించినటువంటి పరిస్థితి. సుదర్శన్ రెడ్డి వాళ్ళ పిల్లలు, డాడీ ఒక్కసారి లే డాడీ, నానా ఒక్కసారి లే నానా, ప్లీజ్ నానా, నువ్వు లేకపోతే మేము ఉండలేము, నువ్వు లేకపోతే మేము బ్రతకలేము అని చెప్పి కొడుకు కన్నీళ్లు పెట్టుకుంటా ఉంటే చాలా బాధాకరమైనటువంటి ఘటన. నిజంగా కన్నీరు మున్నీరు లెక్క అనిపించింది. ఒకేసారి మీరు నర్సంపేటలో కూడొచ్చు, నర్సంపేటలో కూడా చాలా దారుణమైనటువంటి ఆ ఘటన కూడా మనం చూస్తూ ఉన్నాం. మొత్తానికి పెద్ది సుదర్శన్ రెడ్డి ఇక లేడు మనకి. పెద్ది సుదర్శన్ రెడ్డి చనిపోయినటువంటి నేపథ్యంలో వాళ్ళ సతీమణి సుదర్శన్ రెడ్డి మీద పడి ఏడ్చినటువంటి ఆ ఘటనను కూడా మనం చూస్తూ ఉన్నాం. పెద్ది సుదర్శన్ రెడ్డి చనిపోవడానికి కారణం ఒకటే. పెద్ది సుదర్శన్ రెడ్డి ఎలా చనిపోయిందంటే ఆయనకు సంబంధించిన హార్ట్ ఏదైతే ఉందో, హార్ట్కు పోయేటటువంటి బ్లడ్కి సంబంధించినటువంటి ఏదైతే నరాలు ఉంటాయో అది క్లాట్ అయిపోయిందట. అంటే బ్లడ్ క్లాట్ అయిపోయింది, నరాల దగ్గర స్టక్ అయిపోయింది బ్లడ్. ఎప్పుడైతే హార్ట్ ఫంక్షనింగ్ ఆగిపోతుందో, అంటే హార్ట్ కొట్టుకోవడం ఆగిపోతుందో, ఆటోమేటిక్ హార్ట్కు కొట్టుకోవడం అయిపోయినప్పుడు బ్రెయిన్కి ఆక్సిజన్ అందదు. ఎందుకంటే మనకు బ్లడ్ మొత్తం కూడా హార్ట్ నుండే ప్యూరిఫై అవుతూ ఉంటుంది. బ్లడ్ మొత్తం కూడా హార్ట్ నుండి మనకు అన్ని ఆర్గాన్స్కి సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. హార్ట్కి ఏమైనా ప్రాబ్లం అయితే ఆటోమేటిక్ శరీరంలో ఉన్నటువంటి అన్ని ఆర్గాన్స్కి కొంత ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. డాక్టర్లు చెప్పినట్టు ఒకవేళ పెద్ది సుదర్శన్ రెడ్డి బతికినా కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి మెదడు మాత్రం పనిచేయదు, సో ఆయన ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అంటే అయినా పర్లేదు, ఆయన బతకాల్సిందే, మా కండ్ల ముందు ఉంటే సరిపోతుంది అని చెప్పి పెద్ది సుదర్శన్ రెడ్డిని బతికించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేసినటువంటి నేపథ్యంలో కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి మొత్తానికి ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. అలాగే కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతికి గురైనటువంటి సిచ్యువేషన్, దిగ్భ్రాంతాన్ని వ్యక్తం చేసిండు. కేసీఆర్ నాతో కలిసి పనిచేసేటటువంటి మా తమ్ముడిని నేను కోల్పోయిన ఈ బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు. అసలు బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించిన వ్యక్తి
పెద్ది సుదర్శన్ రెడ్డి 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేసిండు, 2018లో పోటీ చేసిండు, 2023లో పోటీ చేసిండు, 2018లో పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేట నుండి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పరిస్థితి. అట్లాంటి పెద్ది సుదర్శన్ రెడ్డి ఒకేసారి ఆయన మరణించడం తీరని లోటు బీఆర్ఎస్ పార్టీకి. చాలా బాధ అనిపిస్తూ ఉంది, మాకు చాలా ఎమోషన్ అనిపిస్తూ ఉంది, ఇబ్బంది అనిపిస్తూ ఉంది అనేటటువంటి అంశాన్ని కూడా కేసీఆర్ చెప్పేటటువంటి కార్యక్రమం చేసిండు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఉద్యమ చరిత్ర, ఆయన వరంగల్లో ఉద్యమం జరుగుతున్నటువంటి నేపథ్యంలో పెద్ది సుదర్శన్ రెడ్డి చురుగ్గా ఉద్యమంలో పాల్గొన్నాడు. పెద్ది సుదర్శన్ రెడ్డి పైన అనేకమైన కేసులు ఉన్నాయి, జైలుకు పోయిండు పెద్ది సుదర్శన్ రెడ్డి. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆయన లాఠీ దెబ్బలు తిన్నాడు, పోలీసుల చేతిలో దెబ్బలు తిన్నాడు పెద్ది సుదర్శన్ రెడ్డి. తెలంగాణ కోసం, నా తెలంగాణ రావాలి, నా తెలంగాణని సాధించుకోవాలనేటటువంటి ఆలోచనతోటి పెద్ది సుదర్శన్ రెడ్డి ఆయన కాళ్ళు కూడా విరిగింది ఉద్యమ సమయంలో. పెద్ది సుదర్శన్ రెడ్డి ఒక మాట అంటాడు ఒక భారీ బహిరంగ సభలో, చాలా మంది జనాలు పెద్దిని అంటారట, పెద్ది మాకు సరిగ్గా నమస్తే పెట్టాడు, మేము పోతే పెద్ది మమ్మల్ని గుర్తుపట్టుకోడు, అసలు మీరు ఎవరు అన్నట్టు అడుగుతాడు పెద్ది అని చెప్పి కొంతమంది అంటా ఉంటే పెద్ది సుదర్శన్ రెడ్డి ఒక భారీ బహిరంగ సభలో ఒక మాట మాట్లాడతాడు. చాలా మంది నేను నమస్తే పెట్టనని అంటా ఉంటారు, చాలా మంది నేను గుర్తుపట్టనని అంటా ఉంటారు. అయ్యా నా కళ్ళు కనబడే అయ్యా, ఉద్యమ సమయంలో పోలీసులు మా పైన చేసేటటువంటి ఏదైతే దాడి ఉందో ఆ దాడికి సంబంధించి నా లెఫ్ట్ సైడ్ కన్ను నాకు కనపడదు, నా రైట్ సైడ్ కన్ను కూడా అంతంత మాత్రానే నాకు కనబడుతుంది. అందుకు మీరు ఒకవేళ నేను గుర్తుపట్టక మీరు సడన్గా వస్తే నమస్తే పెడుతుంటే నాకు కనపడక నేను నమస్తే పెట్టకపోతుండే కావచ్చు, కానీ అంతకు మించి ఏమీ లేదు అని చెప్పి పెద్ది సుదర్శన్ రెడ్డి ఎమోషనల్గా మాట్లాడినటువంటి ఆ మాటలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పెద్ది సుదర్శన్ రెడ్డికి ఒకానొక టైంలో ఎన్నికల సమయంలో నేను ఫోన్ చేసినప్పుడు కూడా పెద్ది సుదర్శన్ అన్నా నాలాంటి చిన్న ఛానల్స్కి మీరు ఇంటర్వ్యూ ఇయ్యరన్నా అని చెప్పి నేను అన్నప్పుడు సుదర్శన్ అన్న నాతో చెప్పినటువంటి మాట, చిన్న ఛానల్ పెద్ద ఛానల్ అనేది ఏముండదు తమ్ముడు, ఎవరు గట్టిగా మాట్లాడితే వాళ్ళే అద్భుతమైన వ్యక్తి, నువ్వు బలంగా మాట్లాడుతావు, నీ వీడియోలు నేను చూస్తుంటా, ఇంకా నువ్వు గట్టిగా మాట్లాడాలి, నీకు సత్తా ఉంది, దమ్ముందు, ఇంకా నువ్వు గట్టిగా మాట్లాడు తమ్మి అని చెప్పి ఆయన నాతో చెప్పినటువంటి మాటలు నేను ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటా. సుదర్శన్ అన్న ఒకే ఒకసారి నేను కలిసినప్పుడు ఆయన ఇచ్చినటువంటి మర్యాద నేను మర్చిపోలేనటువంటి అంశం. నేను ఆయన పోయినప్పుడు చాలా మంది అక్కడ ఉన్నారు, సుదర్శన్ అన్నతో 2-3 సార్లు ఫోన్ మాట్లాడిన తర్వాత నేరుగా కలిసినప్పుడు సుదర్శన్ అన్న నన్ను గుర్తుపట్టి తమ్ముడు ఒక 10 నిమిషాలు తమ్ముడు అని చెప్పి నన్ను బయట కూర్చోమని చెప్పి సుదర్శన్ అన్న 10 నిమిషాల పాటు లోపట జనాలతో మాట్లాడుతున్నటువంటి ఆ అంశాన్ని నేను చూసిన. నిలబడి సుదర్శన్ అన్న అందరితో మాట్లాడిండు, ఎవరైనా సమస్యలు ఉంటే నేరుగా ఫోన్లు చేసి ఒక వ్యక్తిని పంపిస్తే ఆయన సమస్యకు పరిష్కారం తీసుకురండి అని చెప్పి సుదర్శన్ అన్న మాట్లాడే కార్యక్రమం చేసిన అంత గొప్ప వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి. కాబట్టి నిజంగా ఇలాంటి గొప్ప వ్యక్తిని మనం కోల్పోవడం జరిగింది, చాలా బాధాకరమైనటువంటి విషయం. నిజంగా నాకు కూడా ఎమోషన్ అనిపిస్తున్నది, నేను చూస్తుంటే నాకు కూడా చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఎందుకంటే సుదర్శన్ అన్న ఎంత క్రియాశీలక పాత్ర పోషించింది అనేది నాకు తెలుసు. ఆయన టీఆర్ఎస్ పార్టీలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి. సో ఇప్పుడు కేటీఆర్ సుదర్శన్ రెడ్డికి సంబంధించినటువంటి ఏదైతే కార్యక్రమం ఉందో అక్కడికి వెళ్ళబోతా ఉన్నాడు. ఇప్పుడు నాంపల్లి కోర్టుకు ఈరోజు కేటీఆర్ వెళ్ళిండు. ఈరోజు కేటీఆర్కి సంబంధించి ఫార్ములా ఈ కార్ రేసింగ్ సంబంధించినటువంటి అంశం ఉంటే కోర్టుకి వెళ్ళిండు. కోర్టు నుండి నేరుగా పెద్ది సుదర్శన్ రెడ్డి గ్రామానికి వెళ్ళబోతా ఉన్నాడు. హరీష్ రావు కూడా బయలుదేరిండు, కేసీఆర్ కూడా పోబోతా ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి కార్యక్రమానికి హాజరు కాబోతా ఉన్నారు. చాలా బాధాకరమైనటువంటి ఘటన. నేను కొన్ని వీడియోలు మీకు చూపించలేకపోతా ఉన్నా, కానీ ఇలాంటి వీడియోలు చూస్తూ ఉంటే వాళ్ళ సతీమణి మీ అన్న లేడు, మీ అన్న మన మధ్యలో లేడు అని చెప్పి సుదర్శన్ రెడ్డి సతీమణి మాట్లాడుతూ ఉంటే నిజంగా చాలా బాధ అనిపిస్తున్నటువంటి పరిస్థితి, చాలా ఇబ్బంది అనిపిస్తున్నటువంటి ఆ సిచ్యువేషన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. నిజంగా కొన్ని సందర్భాలలో అసలు ఎందుకు మంచి వ్యక్తులకు ఇలాంటి ఘటనలు జరుగుతాయి, ఎందుకు మంచి వ్యక్తులకు ఇలాంటి జరుగుతాయి అని చెప్పి అప్పుడప్పుడు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది, చాలా ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. మీరు చూడొచ్చు పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి ఆమె కన్నీళ్లు పెట్టుకుంటున్నటువంటి ఆ దృశ్యాలను కూడా మనం స్క్రీన్ పైన క్లియర్గా చూడొచ్చు. సో ఇక్కడ చాలా మంది పెద్ది సుదర్శన్ రెడ్డిని చూడడానికి వచ్చినటువంటి ఆ సంఘటన కూడా మీరు చూడొచ్చు. సుదర్శన్ అన్న చివరి చూపు చూడాలి, సుదర్శన్ అన్న మా బిడ్డ, మా అందరి బిడ్డ, మా నర్సంపేట బిడ్డ, మా వ్యక్తి, మేము అసలు మేము జీర్ణించుకోలేకపోతున్నాం, మా వల్ల అవ్వట్లేదు ఆయన లేడంటే అని కూడా చాలా మంది వాళ్ళందరూ కూడా ఎమోషన్ అవుతున్నటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం విజువల్స్లో చూడొచ్చు. సరే ఏది ఏమైనా సుదర్శన్ అన్నకు సంబంధించినటువంటి కార్యక్రమం మొత్తం కూడా మన ఛానల్లో టెలికాస్ట్ చేసేటటువంటి కార్యక్రమం చేద్దాం. సుదర్శన్ అన్న ఆత్మకు శాంతి కలగాలి, సుదర్శన్ అన్న
కీలక పాత్ర పోషించిండు సుదర్శన్ అన్న. ఆయన తెలంగాణ కీలక పాత్ర పోషించి ఉద్యమంలో చురుగ్గా పనిచేసినటువంటి వ్యక్తి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆయన కీలకమైనటువంటి రాజకీయ నాయకుడుగా ఉన్నటువంటి వ్యక్తి పెద్ది సుదర్శన్ అన్న. ఉద్యమ సమయంలో కేసీఆర్తో కలిసి పనిచేసేటటువంటి వ్యక్తి పెద్ది సుదర్శన్ అన్న. అలాంటి పెద్ది సుదర్శన్ అన్నను మనం కోల్పోయినాం. 55 సంవత్సరాల పెద్ది సుదర్శన్ అన్న, అతి చిన్న వయసులోనే సుదర్శన్ అన్న ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. ఇంకా దాదాపు 45 సంవత్సరాలు పెద్ది సుదర్శన్ అన్న ఇంకా బతకాల్సింది ఉంటుండే. సుదర్శన్ అన్న ఎప్పుడైతే రాబోతున్న ఎన్నికలలో ఒకవేళ ఆయన ఎమ్మెల్యేగా గెలుస్తే ఆయనకు మంత్రి పదవి కూడా వస్తూ ఉండే. కానీ సుదర్శన్ అన్న ఆయన ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. ఒకటే రీజన్, సుదర్శన్ అన్నకి ఒకేసారి కార్డియో అటాక్ అవడంతో, కార్డియో అరెస్ట్ అవడంతో సుదర్శన్ అన్నకి బ్రెయిన్ ఫంక్షనింగ్ ఆగిపోయింది. సో సుదర్శన్ అన్న ఒకేసారి ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. మనం లైవ్ అప్డేట్ని ఎప్పటికప్పుడు మీకు అందించేటటువంటి కార్యక్రమం చేస్తాం. ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్ని మేము అందించే ప్రయత్నం చేస్తాం. ఎక్కడ కూడా సుదర్శన్ అన్నకి సంబంధించినటువంటి అంశాన్ని మేము మీకు పూర్తి స్థాయిలో వచ్చేటటువంటి కార్యక్రమం చేస్తాం. మీరందరూ కూడా ఓం శాంతి అని చెప్పి ఖచ్చితంగా సుదర్శన్ అన్నకు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కామెంట్ రూపంలో తెలియాల్సిన అవసరం ఉంటుంది. సుదర్శన్ అన్న ఆత్మ శాంతి కలగాలని చెప్పి మేము అందరం కూడా కోరుకుంటా ఉన్నాం.